షలోమ్. ప్రభు పేరట మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? దేవుని వాగ్దానం, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనము. మనల్ని భద్రంగా రక్షించేవారు ఎవరన్నా ఉన్నారా? మనల్ని ఎత్తుకునేవారు ఉన్నారా అంటే మన తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. వారు మాత్రమే నిరంతరము మనం బాగుండాలి అని కోరుకునేవారు. కానీ వీరికంటే అధికమైన ప్రేమతో మన యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని సృజించడమే కాక ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాను, నీ తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుంటానని మాట ఇస్తున్నాడు. ప్రతి క్షణం ఆయన మనల్ని రక్షిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, స్తుతులకు పాత్రుడవైన గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్య. దేవా, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ కృప నిరంతరము నిలిచేది యేసయ్య. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. కన్న తల్లిదండ్రి కంటే మిన్నయైన నీ ప్రేమను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా, నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రేమ, ఆదరణ లేక దుఃఖముతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి నీ ప్రేమ, ఆదరణ, కరుణ, దయ వారికి చూపించి సంతోషంతో వారిని నింపండి యేసయ్య. తండ్రి, వరద బాధితులను జ్ఞాపకము చేసుకొని వారికి తోడయుండి సహాయ సహకారాలు అందించే వారికి తోడై వారిని ఆదుకునులాగున నీ కృప దయచేయండి యేసయ్య. తండ్రి, ఇంతవరకు నీవు చేసిన మేలులు, ఉపకారములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు, నజరేయుడు అయిన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.